చంద్రగిరిలో పండుగ వాతావరణంలో జరగాల్సిన నామినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాశనం చేశారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ మండలం రఘునాథ రిసార్ట్స్లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులివర్తి సుధారెడ్డి మాట్లాడారు. సో మనం ముహూర్తంని మార్చుకోలేం కదా, సో అందుకనే మనం ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అతను ప్లాన్ ప్రకారం టీవీలకు ఎక్కాలి, ఎలక్షన్ ముందు ఒక సీన్ చూపించాలి, కళ్ళు తిరిగి పడిపోవాలి, డ్రామాలు చేసేది అతనికి అలవాటు. సో ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అతనని మనము ముందుగా ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం, ఒక ప్రెస్ నోట్ ఇచ్చాం, మన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని. సో అలాగే మన వాళ్ళు చాలా సమన్వయం పాటించారు అండ్ అనుకున్నట్టుగా వెళ్ళాం. అతను ప్లాన్ ప్రకారంగా మనల్ని రెచ్చగొట్టాడు. మామూలుగా మాట్లాడింటే కూడా పట్టించుకుని ఉండరు. జెండాని వేసి తొక్కడం అన్నది చాలా తప్పు. మీరు చాలా గమనించి ఉండాలి. అక్కడ ఇరు పార్టీలంటే కొట్లాట ఒక పార్టీ జరగదు, కానీ కేసు ఒకరి మీద పెట్టారు. ఇద్దరు రెండు వైపుల నుంచి వచ్చారు. సో 100 మీటర్ల బ్యారికేడ్ అనేది రెండు వైపులా ఉంటుంది. ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఒకరు మాత్రమే 100 మీటర్లు దాటుకొని రారు కదా, ఇటు పార్టీలు కూడా వస్తారు కదా. కానీ ఈ పక్కన వాళ్ళు కండువాలు అన్నీ తీసేసి వచ్చి ఫైట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు మేము దాటుకొని వచ్చామని పెట్టడం, దాడి చేశామన్నది తప్పు కాదు. ఒకరిపైన ఒకరు రాళ్ళు ఎట్లు వేసుకుంటారు? మీకు క్లియర్ వీడియో ఉంది, అటువైపు నుంచి రాళ్ళు వేసినట్టు. అక్కడ రాళ్ళు తెచ్చుకున్నారు, ప్లస్ ఆల్రెడీ అక్కడ రిపేర్ వర్క్ జరుగుతోంది, రాళ్ళు అందుబాటులో ఉంది. ఇన్ని ఉన్నా కూడా మన పోలీస్ సోదరులు ఎలక్షన్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారని మర్చిపోయి ఒకవైపు కేసు పెట్టడం చాలా తప్పు.